హలో అండి, నేను మీ నందుని అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది స్ట్రాబెర్రీ, మీ అందరికీ తెలిసేదే. కానీ ఈ స్ట్రాబెర్రీ రుచి చూసే ముందు, తినే ముందు దీని యొక్క హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలండి. ఇది 1835 యూఎస్లో అయితే ఫస్ట్ కల్టివేషన్ చేశారు. కానీ దీని పుట్టినిల్లు ఏమిటి, యూరోప్ అనమాట, రోమ్. ఆ ఏరియాలో బాగా పండాయి అనమాట. దీని తర్వాత 1835 యూఎస్లో అయితే కల్టివేషన్ స్టార్ట్ చేశారు. దీని విషయానికి వస్తే పాతకాలంలోనే ఉందండి. అంటే మన 1340 ఆ టైంలో అనమాట. ఒక రొమానియన్ సెనేటర్ క్యాడో అని అతను తన స్క్రిప్ట్స్ మీద ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కూడా డయాగ్రామ్, ఒక డ్రాయింగ్ రాయబడి ఉందన్నమాట. ఇందులో చాలా రకరకాలు ఉన్నాయండి. సీషైన్ అని, క్యాసాబ్లాంక్ అని, రోజ్లన్ రకరకాల స్ట్రాబెర్రీ టైప్స్ ఉన్నాయి. మీకు విషయం తెలుసా, ఒక్క స్ట్రాబెర్రీలో సుమారుగా 150 నుంచి 200 సీడ్స్ ఉంటాయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ యొక్క స్ట్రాబెర్రీ రోజ్ ఫ్యామిలీకి చెందింది. ఈ స్ట్రాబెర్రీస్ తినడం వల్ల మనలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి ఇలా మంచి మంచి ఆరోగ్యానికి సంబంధించే మంచి ఉపకారాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఎప్పుడైనా ఒక ఆరోగ్యం తినే ముందు, ఎప్పుడైనా ఒక ఆహారం తినే ముందు దాని ఒక విశేషం, దాని ఒక చరిత్ర తెలుసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు మీ పర్మిషన్తో మీ సమక్షంలో ఈ యొక్క స్ట్రాబెర్రీ తింటాను, ఒకసారి చూద్దాం. ఫ్యాంటాస్టిక్ అండి, ట్యాంగీగా, సాల్టీగా, స్వీట్గా చాలా బాగుంది. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు.